నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాలు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ హిందూ చైతన్య వేదిక మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ నుండి కాశ్మీర్ వరకు కేవలం హిందువులని పేరుపేరున గుర్తించి నిరాయుధులుగా ఉన్న చిన్నపిల్లలను మహిళలను సైతం చంపడం రాక్షస చర్యగా అభివర్ణించారు. హిందూ సమాజం మొత్తం ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు. నిన్న పెహల్గాంలో ఇస్లామిక్ తీవ్రవాదులు హిందువుల మీద చేసిన దాడులు చాలా అమానుషం. ఎంత ఘోరంగా చేశారయ్యా అంటే ప్యాంటు ఊడదీసి సుల్తీ చేసుందా లేదా అని చూసి సుల్తీ చేసుంటేనేమో వదిలేశారు, సుల్తీ చేయకపోతే అతన్ని చంపేశారు. అలానే సునీల్ నతానీల్ అని ఒక క్రిస్టియన్ ఉన్నాడు. అయ్యా నేను హిందువుని కాదు, నేను క్రిస్టియన్ని, నా ఐడెంటిటీ కార్డు చూడండి అన్నా కానీ వాళ్ళు వినకుండా వాళ్ళ చేత కల్మా చదివించి వాళ్ళని అమానుషంగా చంపారు. ఇది చాలా దుశ్చర్య. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫేస్బుక్లో మేము చూస్తూ ఉన్నాం, చాలా అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడతాం, చాలా అసభ్యకరంగా ఇబ్బందికరమైన మెసేజ్లు పెడతాం చూస్తూ ఉన్నాం. ఇవాళ రోజున హిందూ సమాజం చాలా చైతన్యవంతమైంది. ఇప్పుడు ఎవరు కూడా ఇలా జరిగితే ఊరుకునే పరిస్థితిలో లేరు. ఈ దాడి ఎవరైతే చేశారో దానికి కంపల్సరీగా ప్రతీకార చర్య ఉంటుంది. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు అంబటి మార్తీరా, జిల్లా సంయోజక సభ్యులు శ్రీనివాస్, సహ సంయోజక సభ్యులు పొట్టిమూర్తి శ్రీనివాస్, చిన్నజీర్ శిష్యులు నరేంద్రస్వామి, టౌన్ సంయోజక సభ్యులు మూర్తి, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అల్ప సంపత్రాయుడు, బీజేపీ మండల ప్రెసిడెంట్ నందకిషోర్, సీనియర్ బీజేపీ నాయకులు డాక్టర్ జార్జ్ ఎం గురుమూర్తి, 3వ మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎర్రం రాజు, సందీప్ రాజు, పాదత్తి కిషోర్, పర్చూరి రాజేష్, కొల్లూరు సంతోష్, అమర రమణ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాద దాడులను బాధితులకు హిందూ కుటుంబాలను ప్రేరేపిత ఉగ్రవాదం వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి లేదంటే వాళ్ళకి సుంతి జరిగిందా లేదా చూసి మరీ చంపారు. అంటే ఇది ఎంత తీవ్రవాదం. ఎక్కడ ఉన్నారు ఉదారవాదులు? ఈ ఉదారవాదులు వీళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు? లౌకికవాదులు. హిందువుల మీద దాడి జరిగితే ఎవరు రారా? కేవలం ముస్లింల మీద లేదంటే వేరే మతం ఎవరి మీద దాడి జరిగితేనే వస్తారా? కాబట్టి అందరూ కూడా లౌకికవాదులు, రాజకీయ పార్టీలు, కుల సంఘాల నాయకులు మీరు అన్నీ వదిలేయండి. అన్నీ వదిలేసి కేవలం దేశభక్తి, హిందూ ధర్మం నిలబెడటానికి మాత్రమే రావాలి. అన్ని ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి భారతదేశంలో ఇలాంటి దుశ్చర్య జరగడం అనేటువంటిది చాలా ఉదారకమైనటువంటి విషాదకరమైనటువంటి వార్త. భారతదేశం అందరినీ కూడా స్నేహభావంతో చూస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా భారతీయులు ఏదో పాపం పర్యాటక రంగాల్లో ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళి అక్కడ అందాలు చూద్దామని వెళ్ళినటువంటి ఒక పర్యాటకుల్ని ఇలాంటి ఉగ్రవాదులు అనేటువంటి వారు వచ్చి వారిని ఇలా చేయటం అనేటువంటిది చాలా చాలా తీవ్రమైనటువంటి ఈ దుశ్చర్య. ఇలాంటి దుశ్చర్య చేసినటువంటి వారిని తప్పకుండా భారీ మూల్యంతో వాళ్ళని శిక్షించాలనేటువంటిది మన యొక్కటువంటి అందరూ కూడా ఇలాంటిది ఖండిస్తూ వాళ్ళకి ఆ మరణించినటువంటి వారికి శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని, పాకిస్తాన్ ఉగ్రవాదం ఇలాంటి దుశ్చర్య చేయటం అనేటువంటిది మానుకోవాలని, భారతీయులందరూ కూడా ఏకత్వంగా ఉండి ఇలాంటి టెర్రరిజం అనేటువంటి దాన్ని తమిరి కొట్టాలనేటువంటిది ఆశిస్తూ, ఏదో వివాహం అయ్యి హనీమూన్కి వెళ్ళినావు, నూతన జంటని విడదీసి నువ్వు ఎవరు అని తెలుసుకొని ఆ భర్తని ఆ భార్య ముందు
కిరాతకంగా చంపిన ఆ వ్యక్తులకు ఈ రోజున ఈ సంఘంలో కూడా మద్దతు ఇస్తున్న వ్యక్తులు ఉన్నారంటే చాలా దురదృష్టకర పరిణామం. నిన్నటి రోజున సైనికులకు మళ్ళీ ప్రజల మధ్యలో చొరబడి ఆ పర్యాటకుల మధ్యలో చొరబడి ఆ పర్యాటకుల్ని దారుణంగా చంపినారు. వీళ్ళ యొక్క కుటిల బుద్ధి ఎలాంటిదంటే మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే తిరుగుతుంటారు, మన తిండే తింటుంటారు, మన కుటుంబ సభ్యులనే చంపుతారన్న విషయాన్ని నిన్నటి రోజున మనందరికీ తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత మతోన్మాదులు మన 28 మంది భారతీయుల్ని దారుణంగా హతమార్చిన సంఘటన ఈ యావత్ జాతి కూడా గమనిస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం అయితే వీళ్ళల్లో కూడా ఐక్యత వస్తే ఈ దేశంలో ఉండడానికి అవకాశం లేకుండా పోతుందని గమనించుకోవాల్సిందిగా ఈ మతోన్మాదులకు మద్దతు ఇస్తున్న వ్యక్తులు చెబుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్కు చెందిన ఎండ్రపాటి గ్రేసీ మాణిక్య చోజన్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్ కోహిడా ప్రాంతంలోని నారాయణ IAS అకాడమీలో చేరిన ఆ విద్యార్థిని ఇంటర్లో హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ తీసుకుంది. మొదటి సంవత్సరంలో 475 మార్కులకు 468, సెకండ్ ఇయర్లో 475 మార్కులకు 470 మార్కులు, ప్రాక్టికల్స్లో 50 మార్కులకు 49 మార్కులు సాధించింది. మొత్తం 1000 మార్కులకు 987 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ విద్యార్థిని తండ్రి ఎండ్రపాటి రాజేంద్ర DRDAలో పనిచేస్తూ కోవిడ్ సమయంలో మృతి చెందారు. తల్లి ఎండ్రపాటి పుష్పలత ప్రస్తుతం గుంటూరు కార్పొరేషన్ కొరటిపాడు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐతానగర్లో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ విద్యార్థిని కలిసి అభినందించారు. మన తెనాలి పట్టణానికి చెందిన ఎండ్రపాటి రాజేంద్ర గారి కుమార్తె తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్లో స్టేట్లోనే 2వ స్థానం సాధించిందనే విషయం తెలిసి నాకు చాలా ఆనందం అనిపించింది. మన మిత్రులందరూ కూడా తెలియజేశారు. మన అమ్మాయి తండ్రి కోవిడ్ టైంలో చనిపోవడంతో తల్లి కూడా మన వెల్ఫేర్ అసిస్టెంట్గా గుంటూరు కార్పొరేషన్లో పనిచేస్తుందని తెలిసింది. మన తెనాలి అమ్మాయి అక్కడ తెలంగాణలో నారాయణ IAS కోచింగ్ అకాడమీలో చేరి మంచి మార్కులతో తెలంగాణ స్టేట్ కాదు మన స్టేట్ గర్వపడేలాగా అక్కడ విజయకేతనం ఎగరవేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ పాపని ఒక విధంగా ఆశీర్వదించాలని అట్లాగే బెస్ట్ విషెస్ తెలియజేయాలని మేమందరం ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఎండ్రపాటి రాజేంద్ర గారు మరి పుష్పలత గారి కుమార్తె అయినటువంటి చెవలూరు గ్రామం కొల్లిపార గ్రామానికి చెందినటువంటి పాప మరి తెనాలి ఐతానగర్లో నివాసం ఉంటున్నారు. వారు మరి హైదరాబాద్లో ఉండేటువంటి నారాయణ అకాడమీలో మరి IAS నేపథ్యంగా దానిలో ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ని సాధించడం అనేది గర్వకారణం, శుభసూచకం. మరి దీన్ని మిగతా పిల్లలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆడపిల్లలందరూ కూడా ఆడపిల్లలు మగపిల్లలందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే మరి మార్కులు సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా మరి అడుగులు కనుక వేసినట్లయితే విజయం అనేది వారికి చేకూరుతుందని చెప్పేసి మరి ప్రగాఢంగా నమ్మొచ్చు. పాప మరి మంచి మార్క్స్ సాధించడం, స్టేట్లో సెకండ్ ర్యాంక్ సాధించడం మన ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా మన పిల్లలు అంటే తెలివి అనేది ఒకళ్ళ సొత్తు కాదు, తెలివి అనేది అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానం మరి తెలిసినట్లయితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి నిరూపించింది. నా పేరు గ్రేసీ మాణిక్య చోజన్. నేను నారాయణ IAS అకాడమీలో 2 years చదువుకున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 475కి 468 వచ్చాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో 1000కి 987 వచ్చాయి. స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి మా మమ్మీ. కోవిడ్ టైంలో మా డాడీ చనిపోయారు, కానీ మా మమ్మీ ఎంతో స్ట్రాంగ్గా ఉండి నన్ను మా చెల్లిని బాగా చదివించారు. మా మమ్మీని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మమ్మీ ఎంతో మోటివేట్ చేశారు నన్ను మంచి మార్క్స్ తెప్పించుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నేను ఇంత బాగా చదువుకోవడానికి ఈవెన్ నా కాలేజ్ కూడా చాలా బాగా సహకరించింది. వాళ్ళు కూడా బాగా లెసన్స్ చెప్పడం కానీ వాళ్ళు కూడా అన్నిటికీ అప్రిషియేట్ చేయడం కానీ, సో వాళ్ళ వల్ల కూడా నాకు ఇన్ని మంచి మార్క్స్ వచ్చాయి. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10th అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ మౌలికాంత్ దాసరి తెలిపారు. నెహ్రూ నికేతన్ విద్యార్థులు 93 మంది 10th పరీక్షకు హాజరు కాగా 55 మందికి పైగా 500కు పైబడి మార్కులతో ప్రతి సంవత్సరంలాగా 100% ఉత్తీర్ణత సాధించారు. కాగా సయ్యద్
జునేరా ఫాతిమా 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా నిలిచింది. ఈమెతో పాటు ఈ వేదజ 585, పి జాహ్నవి సాయి శృతి 585, ఎన్ ప్రవళిక 583, ఆ దేదీప్య 582, షేక్ దానిష్ 580 మార్కులను సాధించారు. బుధవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ విజయానికి కారణమైన బాలబాలికలు సహకరించిన వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. గత 50 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉన్న విషయాన్ని మురళీకాంత్ గుర్తు చేశారు. మన స్కూల్ నుంచి అటెండ్ అయిన టోటల్ 93 స్టూడెంట్స్ లో around 55 students got more than 500, out of which the highest mark is Junaira Fatima with 586, next Vedaja with 585, then Jahnavi Sai Sruti with 585, Pravalika with 583, Devipya with 582, Danish with 580, and the list continues with a difference of 1 or 2 marks. So 580 above 6 members unnaru, 570 above 13 members unnaru, అలాగే 560 above it's about 19 members and 550 above 25 members 550 above ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ సెక్యూర్డ్ మోర్ దాన్ 550. స్టూడెంట్స్ యూ మస్ట్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ యువర్ డే, ఇట్ ఈస్ అన్ అప్రిసియేషన్ ఫర్ యూ. అండ్ అలాగే అవుట్ ఆఫ్ 93 స్టూడెంట్స్ 55 స్టూడెంట్స్కి 500 అబౌవ్ రావడం అంటే కంప్లీట్ ఉన్న 3 సెక్షన్స్లో 2 section students have secured more than 500. Though, so we always say that at Nehru Niketan we don't target at only 1 or 2 students. ఏదో highest వచ్చేవాడిని లేదో 10 మందిని వాళ్ళకి ట్రైన్ చేసేసి వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ తెప్పిద్దామని కాకుండా ఉన్న ప్రతి స్టూడెంట్ మీద మేము 100% కాన్సన్ట్రేట్ చేస్తాము, 100% వాడి ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తాము. అలాగే మేము యాజ్ అ మేనేజ్మెంట్ we guide our teachers to do that. And ఈ ఇయర్ ఎంతమంది పేరెంట్స్ని ఇదివరకు ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ని మాత్రమే కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చేది. ఈ ఇయర్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది టు అటైన్ దిస్ పర్టికులర్ రిజల్ట్. నెహ్రూ నికేతన్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చి సాధారణ విద్యార్థులతో సాధించిన అసాధారణ ఫలితాలకు, విద్యా సేవలకు నిదర్శనం ఈ ఫలితాలు అన్నారు. Good evening everyone. I am Junaira Fatima. I got 586 marks. Thanks to all the teachers who motivated me and my dear parents. Thank you. సార్ దగ్గర మా ఎల్కేజీ నుంచి 10th వరకు ఇంత సక్సెస్ఫుల్గా సార్ ఇచ్చారు. సార్కి టీచర్స్ అందరికీ కూడా ఎల్కేజీ నుంచి 10th వరకు ఉన్న టీచర్స్ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. మన పిల్లలు చాలా ఒక పద్ధతిలో ఒక చక్కగా నేచర్లో పెరిగారంటే ఈ టీచర్స్ సార్ అందరూ కారణం. స్థానిక వైకుంఠపురం వద్ద గల పోలేరమ్మ దేవస్థానం 27వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా పట్టణంలో అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిపారు. అదేవిధంగా ఉత్సవాల ముగింపు సందర్భంగా గుంటి వెంకట్ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. పసుపులేటి త్రిమూర్తి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 27 సంవత్సరాలుగా పోలేరమ్మ తిరునాళ్ళ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా నిర్వాహకులు గుంటి వెంకట్ను అభినందించారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, పణిదపు దుర్గా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గత 3 రోజుల నుంచి అమ్మవారి దేవస్థానం వద్ద అత్యంత వైభవోపేతంగా ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకొని నిన్నటి రోజున అమ్మవారికి ఊరేగింపుగా మహిళలందరూ కూడా కలశాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి అనేక మంగళ వాయిద్యాలు, కనకతప్పెట్లు, కాళికా వేషధారణలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించడం కూడా జరిగింది. మరి ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వేలాది మందిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ అమ్మవారి దేవస్థానానికి ట్రస్టీగా వీరయ్య గారు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ మరి గుంటి వెంకట్ గారు ఈ కార్యక్రమ నిర్వహణ మొత్తాన్ని కూడా తన భుజస్కంధాలపై వేసుకొని తెనాలి ప్రాంతంలో ఈ పోలేరమ్మ తిరునాళ్ళని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ మరి ఈ అమ్మవారి కృపకి పాత్రలవుతూ అమ్మవారిని సేవించుకుంటూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. అత్యంత వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. నిన్న బ్యాజ్మాలతో అనేక వేషధారాలతో నిన్న అమ్మవారికి తిరునాళ్ళు జరిగింది. ఈరోజు అన్నప్రసన్న అండి. ఇది గత 27 సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాము. ఇట్లా మళ్ళీ ఇంకెన్నో సంవత్సరాలు జరగాలని కోరుకుంటున్నాం. సంగం జాగలముడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సత్తా చాటింది. గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారు. సర్కారు బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ విజయ గ్రాండ్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. డీఎస్పీ జనార్దన్ రావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త బి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని హోటల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చెన్ను శ్రీనివాసరావు, వేదకుమారిలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.